నల్ల చుట్టూ తెల్లగా ఉండటం, అలానే మనకి ఎప్పుడు కూడా బకెట్స్‌లో చూసినప్పుడు తెల్లగా ఒక లేయర్ ఫార్మ్ అవ్వటం, అలానే మగ్స్ పైన చూసినా కానీ, ఎక్కడైనా కానీ గిన్నెల్లో చూసినప్పుడు మనకి తెల్లగా ఒక లేయర్ ఫార్మ్ అయ్యి ఉంటుంది. ఈ లేయర్ అనేటిది హార్డ్ వాటర్ తోటొస్తుందని మనకు తెలుసు. హార్డ్ వాటర్ అంటే మనకి వాటర్‌లో ఉన్న హార్ష్‌నెస్. మరి అదే సేమ్ తెల్ల లేయరు మనకి ఉన్న హార్డ్ వాటర్ అంతా కూడా మనకి మినరల్ డిపాజిట్స్ అంతా జుట్టు పైన చేస్తుందా? అవుననే చెప్తాను. ఎందుకనంటే హార్డ్ వాటర్‌లో ఉన్న మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ మినరల్స్ అనేటివి మనం తలస్నానం చేస్తున్నప్పుడు కూడా మనకి ఆ హెయిర్స్‌నన్నిటిని డ్యామేజ్ చేస్తూ అక్కడ మినరల్స్ ఉండిపోతాయి. అసలుకి వాటర్ తోటి మార్పులనేటివి మనకి ఇక్కడేనా అని అనుకుంటే అలా పొరపాటండి. మీకు యూఎస్‌కెళ్ళినా, యూకేకెళ్ళినా, ఆస్ట్రేలియాకెళ్ళినా ఎక్కడైనా ప్లేస్ మారినా కానీ మీకక్కడ హార్ష్‌నెస్ అనేది వాటర్ తోటి అక్కడ మార్పనేది ఉంటుంది. హార్డ్ వాటర్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుంది. ఆ ప్రాసెస్డ్ అయిన వాటర్‌కి పార్ట్స్ పర్ మిలియన్ తోటి మెజర్ చేస్తారు. ఈ పార్ట్స్ పర్ మిలియన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్ లాస్ అనేది అవుతుంది. మన చర్మం పైన కూడా డ్యామేజ్ అవుతుంది. ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఇలాంటివి అన్ని మార్పులనేటివి మనం న్యూట్రలైజ్ చేసి, మన జుట్టుని, మన చర్మాన్ని కాపాడుకోవటానికని నేను మీకు ఇవాళ ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మీ ముందుకొచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. హార్డ్ వాటర్ అనేది చిన్నప్పుడు బాగా చదువుకున్నాం మనము. హార్డ్ వాటర్ అనేది మన చర్మం పైనే కాకుండా మన జుట్టు పైన కూడా వచ్చేస్తూ ఉంటుంది. అసలుకి వాటర్‌లో హార్డ్‌నెస్ అనే దానికి డెఫినిషన్ ఏంటి? మనకి ఎప్పుడైనా కానీ పార్ట్స్ పర్ మిలియన్ అనేది ఎక్కువగా ఉంటే గనక దాన్ని హార్డ్ వాటర్ అని అంటారు. మనకి ఎక్కడైనా కానీ హైదరాబాద్ కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో అర్బన్ ఏరియాస్‌లో కానివ్వండి, తాగునీటిల్లో పార్ట్స్ పర్ మిలియన్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలానే మనకి మునిసిపల్ సప్లయే కాకుండా ఇతరత్ర ఈ బోరింగ్ వాటర్స్‌లో కూడా పార్ట్స్ పర్ మిలియన్ అనేది ప్రదేశంని బట్టి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అంటే మణికొండ, పుప్పలగూడ ఇలాంటి ఏరియాస్‌లో, అలానే రీసెంట్‌గా రెసిడెన్షియల్ ఏరియాస్ అనేటివి డెవలప్ అవుతున్న ఏరియాస్‌లో, వాటి ఏరియాస్‌లో కూడా మనకిక్కడ హార్డ్‌నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. ఇది కేవలం ఒక ప్రదేశానికి మాత్రమే లిమిట్ అయింది కాదండి. ఏ చోటైనా కానీ ఈ హార్డ్‌నెస్ అనేది మారిపోతూ ఉంటుంది. ఎందుకనంటే ఎక్కడికక్కడ వాటర్ రిసోర్సెస్ అనేటివి డిఫరెంట్‌గా ఉంటాయి. అక్కడ స్టోన్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. మడ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకోసమనే అక్కడ పీహెచ్ వాల్యూ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడ పార్ట్స్ పర్ మిలియన్ అనేది కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అసలు హార్డ్‌నెస్ అనేది వాటర్‌లో మినరల్స్ ఎలాంటివి ఉంటాయి. క్లోరైడ్ ఉంటుందండి, ఫ్లోరైడ్ ఉంటుందండి. అలానే మనకి ఇతరత్ర ఈ కాపర్, జింక్, సెలీనియం ఇలాంటివి కూడా ఉంటాయి. ఏదైనా ఎక్కువ మోతాదులో ఉంటే గనక వాటర్‌లో హార్ష్‌నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. హైదరాబాద్‌లో ఒక రిసర్చ్ కనుక్కుంది ఏంటనంటే 200-350 పార్ట్స్ పర్ మిలియన్ ఉన్న వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది. కోల్‌కత్తాలో మనకి పార్ట్స్ పర్ మిలియన్ అనేది తక్కువున్నా అక్కడ క్లోరిన్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటుందండి. అలానే మనకి ఇతరత్ర మెట్రో సిటీస్‌లో కూడా పార్ట్స్ పర్ మిలియన్ అనేది ఎక్కువ ఉన్న వాటర్ సప్లై మాత్రమే జరుగుతుంది అని అంటారు. మరి ఇండియాలోనే ఇట్లా ఉందా? కాదండి. మీకు భారతదేశమే కాకుండా ఇతరత్ర దేశాల్లో కూడా డెవలప్డ్ కంట్రీస్‌లో కూడా డ్రింకింగ్ పోర్టబుల్ వాటర్‌ని వాళ్ళు ప్రాసెస్ చేసి పంపించేస్తూ ఉంటారు. అదే వాటర్‌ని ఇవాళ అన్ని విధాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. తలస్నానానికి, అలానే స్నానానికి, అలానే తాగునీటికి కూడా అదే యూజ్ చేస్తారు. అక్కడేంటి బాక్టీరియా లేకుండా ఉండటానికని వాటర్‌ని వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. బాక్టీరియా లేని వాటర్‌ని చూసుకొని అదే పార్ట్స్ పర్ మిలియన్ గనక ఎక్కువగా ఉంటే గనక అప్పుడు జుట్టు కూడా ఊడుతూ ఉంటుంది. చాలామంది బయటికెళ్ళొచ్చిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. సార్ నేను స్నానం చేస్తుంటే అక్కడ తలస్నానం చేస్తుంటే జుట్టంతా ఊడిపోతుంది సార్ అని అంటారనమాట. ఎందుకనంటే అక్కడ హార్డ్ వాటర్. లేదు సార్ నేను అదే తీసుకొని నీళ్ళు తాగుతూ ఉంటాను మాకేం ప్రాబ్లమ్ కాదని అంటారు. మీరు తాగుతున్నారు అది మీ బాడీ ప్రాసెస్ చేస్తుంది. కానీ జుట్టుకి అది హానికరం. మరి జుట్టుకి హార్డ్ వాటర్ ఎలా హానికరం? అసలు ఏం జరుగుతుంది? ఎప్పుడైనా గాని జుట్టుకి మనకి షాంపూ చేసినప్పుడు కానీ, లేకపోతే హార్డ్ వాటర్ తగిలినప్పుడు ఏమవుతుందనంటే, మన జుట్టులో అక్కడ పైన ఉన్న క్యూటికల్స్‌లో మనకి కాల్షియం, మెగ్నీషియం అనే ఏవైతే మనకి హార్డ్ వాటర్స్‌లో ఉంటాయో, అవన్నీ అక్కడ ఫ్యూజ్ అవుతాయన్నమాట. అక్కడ అవి ఫ్యూజ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆ కాల్షియం, మెగ్నీషియం అనేది ఒక అయానిక్ స్టేట్‌లోకొచ్చి, అక్కడున్న జుట్టుకి ఉన్న స్కేల్స్ అన్నీ ఇలా బయటికి తీసేస్తుందన్నమాట. ఆ జుట్టుకున్న స్కేల్స్ ఇలా బయటికి తీసినప్పుడు ఏమవుతుంది? లోపలికి ఇంకా హార్డ్ వాటర్ లోపలికి ఇంకి హెయిర్ ఫాలికల్స్ అనే దాన్ని డ్యామేజ్ చేస్తుంది. హెయిర్ ఫాలికల్స్ అనేటివి లోపలికి డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది? పెరుగుదల అనేది తగ్గిపోతుంది. ఫ్రిజీనెస్ అనేది అయిపోతూ ఉంటుంది. జుట్టు పెరుగుదల అనేది రిటార్డేషన్ అనేది అవుతూ ఉంటుంది. అంటే పెరగకుండా ఆగిపోతూ ఉంటుంది. అలానే జుట్టు ఊడిపోవటం జరుగుతుంది. జుట్టు ఊడిపోయినప్పుడు ఏమవుతుంది? బట్టతలలు ఏవైతే లోపల దాక్కొని ఉన్నాయో అవి బయటికొచ్చేస్తూ ఉంటాయి. మీరు ప్రదేశం మారారు. హెయిర్ వాష్ చేసే వాటర్ మారిపోయింది. ఇమ్మీడియేట్‌గా మీకు హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది.
సో, ఇది ఏంటి అనంటే అక్కడ టీలోజెన్ ఎఫ్లూవియం అనేది ఉంటుందనమాట. టీలోజెన్ ఎఫ్లూవియం అంటే అక్కడ కణాలు ఏవైతే ఉన్నాయో అవి రెస్టింగ్ జేసుకోవాలి. నాకిక్కడ జుట్టు పెంచినా గానీ జుట్టు డ్యామేజ్ అవుతుంది. దానికంటే నేను దాక్కొని ఉంటాను అని చెప్పేసి టీలోజెన్ ఎఫ్లూవియం అవుతుందనమాట. మళ్ళీ ప్రదేశం మారంగానే మళ్ళీ అది మంచిగా యాక్టివేట్ అవుతుందనమాట. కానీ అంతలోనే మీకు బట్టతలలు ఉంటే గనక ఏమవుతుంది అనంటే ఈ బట్టతలలనేటివి బయటికొచ్చేస్తూ ఉంటాయి. టీలోజెన్ ఎఫ్లూవియం అనేది మీకు జరిగినా ఆ బట్టతలలనేవి బయటికొచ్చినా అప్పుడు మీకు జుట్టు అనేది పెరగకుండా ఆగిపోతూ ఉంటుందనమాట. సో, ఈ హార్డ్ వాటర్ తోటి ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి. మరి ఏ విధంగా మనం చేసుకోవాలి? హార్డ్ వాటర్స్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఎలా మనం జాగ్రత్తలు పడాలి? ఎలాంటి షాంపూస్ వాడాలి అనేటివి అడుగుతూ ఉంటారు. ఈడీటీఏ బేస్డ్ షాంపూస్ అనేటివి వాడాలండి. సిట్రిక్ యాసిడ్ బేస్డ్ షాంపూస్ అవి వాడాలి. చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఇవి ఓన్లీ మెడికేటెడ్ దాంట్లోనే దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి షాంపూస్ వాడుతూ ఉంటే వాటిని కీలేట్ చేస్తూ ఉంటుందన్నమాట. కీలేషన్ అంటే ఏంటి? ఆ మెగ్నీషియం అయాన్స్, కాల్షియం అయాన్స్‌ని ఆ హార్డ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంతా తీసేయటానికని ఆ షాంపూస్ అనేటివి యూజ్ చేస్తారు. ఏ షాంపూ పడితే ఆ షాంపూ మనం పెట్టేస్తే మనకక్కడ హెయిర్‌లో డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఎందుకనంటే ఆ షాంపూ అనేది నేను చెప్పాను గదండీ! జుట్టు ఉంటుంది. జుట్టుకి స్కేల్స్ అనేటివి ఉంటాయి. క్యూటికల్ అనేది. అది ఇలా వెడల్పుగా ఉందనుకోండి అదేమవుతది షాంపూ అనేది లోపలికెళ్ళిపోయి అక్కడ డ్యామేజ్ చేస్తూ ఉంటుందనమాట. సో, కేవలం హార్డ్ వాటరే కాదు షాంపూ చాయిస్ అనేది ఇంపార్టెంట్ అండి. షాంపూని కూడా మనం జాగ్రత్తగా హెయిర్‌కి పెట్టి దానికి వదిలేసి ఒక 2, 3 నిమిషాల తర్వాత వాష్ చేసేయాలి. కండిషనింగ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. కండిషనింగ్ ఎఫెక్ట్ వచ్చే షాంపూ అలానే మంచి కండిషనర్స్ అనేది వాడితే మనకి జుట్టుకి ఇలా స్కేల్స్ బయట ఉన్నాయన్నీ ఇలా లోపలికి క్లోజ్ అవుతాయి. అలానే హెయిర్ ఆయిల్ అనేది మనకు ఖచ్చితంగా పెట్టాలి. హెయిర్ ఆయిల్ అనేది మనం పెడుతూ ఉంటే ఏమవుతుందనంటే ఆ స్కేల్స్ అనేటివి క్లోజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఎంత హార్డ్‌నెస్ ఉన్నా కానీ అది దాన్ని నిలదొక్కటానికి కానీ అది బెనిఫిట్ అవుతూ ఉంటాయి. ఎలాంటి హెయిర్ ఆయిల్స్ వాడాలి? మీరు సింపుల్ కోకోనట్ ఆయిల్స్ కానీ, లేకపోతే మినరల్ ఆయిల్స్ కానీ, ఆల్మండ్ ఆయిల్స్ కానీ ఇలాంటివి మంచిగా మనం పెట్టవచ్చు. సార్ రోజ్‌మేరీ ఆయిల్స్ పెట్టొచ్చా అని అడుగుతారు. రోజ్‌మేరీ ఆయిల్స్ అయినా మీరు పెట్టవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీరు చక్కగా అది యూజ్ చేయొచ్చు. మొరక్కన్ హెయిర్ ఆయిల్ అని అంటారు. ఏదైనా గానీ ఆయిల్ పెడుతూ ఉంటే మీకు జుట్టుకనేది బెటర్‌గా అవుతూ ఉంటుందండి. అలానే మనకి హార్డ్ వాటర్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? జుట్టు అలా మనకి ప్రదేశం మారలేకపోతున్నాం అనంటే మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ వాటర్ అనేది మీకు అయనైజర్ అనేది పెట్టాలండి. వాటర్ సాఫ్ట్‌నర్స్ అనేది పెట్టాలి. ఆర్ఓ సిస్టమ్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఆర్ఓ సిస్టమ్స్, వాటర్ అయనైజర్స్ అవన్నీ పెట్టినప్పుడు మనకి చర్మంలో అక్కడ అక్కడ పడే చర్మం మీద వాటర్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్‌గా ఉంటుంది. షవర్‌లో ఫిల్టర్స్ అనేటివి వస్తున్నాయి కొత్తగా. ఆ షవర్ ఫిల్టర్స్ పెట్టినప్పుడు కూడా వాటర్ సాఫ్ట్‌నర్స్ అనేది ఉండాలండి. హార్డ్‌నెస్ కేవలం ఆ మినరల్స్‌ని మాత్రం తీసేస్తే కాదండి. వాటి పీహెచ్‌ని కూడా సాఫ్ట్‌నర్ చేయాలనమాట. సో, ఇలాంటి జాగ్రత్తలనేటివి మనం తీసుకోవాలి. దాంతో పాటు మనకి ఇంపార్టెంట్‌గా ఏంటనంటే సీరమ్స్ అనేటివి ఉంటాయి. ఆయిలీ బేస్ సీరమ్స్ ఉంటాయి. అలానే టాబ్లెట్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ వాడుకోవచ్చు. సార్ ఇవన్నీ వాడుతున్నాను. అయినా గాని నాకు హెయిర్ లాస్ తగ్గట్లేదు. హార్డ్ వాటర్ మార్చాను. అయినా గాని తగ్గట్లేదు అనంటే ఆ టీలోజెన్ ఎఫ్లూవియంకి వేరే కారణాలు కూడా ఉండవచ్చండి. సో, దానికి తగ్గట్టుగా రక్త పరీక్షలు అవి చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేస్తూ ఉంటాం. ట్రీట్మెంట్స్‌లో వచ్చేసి మనకి పీఆర్‌పీ థెరపీస్ ఉంటాయండి. కొత్త రకం థెరపీస్, కొత్త జనరేషన్ థెరపీస్, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్స్, పీడీఆర్ఎన్స్ అలానే ఎక్సోజోమ్స్, పీపీ88 థెరపీస్ ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఉన్న జుట్టుని కాపాడుకోవటానికని. సో, ఇదండి విషయం. హార్డ్ వాటర్ ఏ విధంగా మనకి జుట్టుకి డ్యామేజ్ చేస్తుందనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరించాను. ఇతరితర ప్రశ్నలు ఏవన్నా ఉన్నా, మీకు సందేహాలు ఏమైనా ఉన్నా, అపోహలు ఏమైనా ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ నొక్కండి. దయచేసి నా వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా గానీ హెయిర్ లాస్ అవుతుంది అనంటే అసలు హార్డ్ వాటర్ తోటి సంబంధం లేదు అని అలా అపోహలో ఉన్నారంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి క్లియర్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి తెలుసుకోమని చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని కూడా వాళ్ళకి ధైర్యం నూరి చెప్పండి. నా వీడియోస్‌ని లైక్ చేస్తారు, హైప్ చేస్తారని ఆశిస్తున్నానండి. దయచేసి నా వీడియోస్‌ని హైప్ చేసి నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.